Good morning to everybody. This is Srinivas Potraju, కాంట్రాక్ట్ లెక్చరర్ ఇన్ హిస్టరీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వనపర్తి. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ మరాఠా సామ్రాజ్యం. మరాఠా సామ్రాజ్యం చరిత్ర విన్నప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడు ఒక గర్వపడేలా ఉంటుంది. ఎందుకంటే మరాఠా సామ్రాజ్యం చైతన్యం పొందుతూ ఉన్న సమయంలో భారతదేశం అంతటా భారతదేశంలో రమారమి 80% సామ్రాజ్యము మొఘలుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ కేవలం మరాఠా ప్రాంతం మాత్రము మావలీల చేతిలోనే మిగిలిపోయి ఒక హిందూ సామ్రాజ్యవాదంగా, లేదంటే ఈ భూమిపుత్రుల పాలనలో కొనసాగిందని చెప్పవచ్చు. మిగిలిన భారతదేశం అంతటా అనేక మంది సామంతులు ఉన్నప్పటికీ వారందరూ కూడా విదేశీ పాలకులే అని చెప్పవచ్చు. అంటే విదేశీ పాలకులు అంటే ఈ దేశ మూల నివాసులు కాదు అని నా అభిప్రాయం. అటు బీజాపూర్ అయినా, గోల్కొండ అయినా, అహ్మద్నగర్ అయినా, బీదర్ అయినా, అటు మొఘల్స్ అయినా, ఎక్కడ చూసినా భారత సామ్రాజ్యంలో విదేశీ పాలకులదే ఉంది. కానీ కేవలం మరాఠా సామ్రాజ్యం మాత్రం భూమిపుత్రుల చేతుల్లో ఉండిపోయింది అని చెప్పవచ్చు. ఇప్పుడు మనము మరాఠా సామ్రాజ్యాన్ని గురించి తెలుసుకుందాం. ఈ మరాఠా సామ్రాజ్య అనంగానే మనకందరికీ గుర్తుకొచ్చేది ఛత్రపతి శివాజీ. ఈయన మరాఠా సామ్రాజ్య నిర్మాతగా మనం చెప్పుకుంటాం. ఈయన తన సామ్రాజ్యానికి స్వరాజ్యం అన్న పేరు పెట్టి తన స్వరాజ్యంలో మా రాజ్యంలో మేము అన్న పిలుపు ఇచ్చినట్టు మనం ఇక్కడ గమనించవచ్చు. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ గొప్ప యోధుడు అని చెప్పుకోవచ్చు. ఛత్రపతి శివాజీ క్రీస్తు శకం 1630 నుండి 1668 మధ్యకాలంలో ఈయన పరిపాలన చేసినట్టు మనం గమనించవచ్చు. ఛత్రపతి శివాజీ 1630 నుండి 1688 మధ్యకాలంలో ఇతను పరిపాలన చేసినట్టు, మరాఠా సామ్రాజ్యాన్ని నిర్మించినట్టు మనం గమనించాల్సి ఉంటుంది. శివాజీ చరిత్ర. శివాజీ తండ్రి షాజీ భోంస్లే. ఇతని తండ్రి షాజీ భోంస్లే చిన్ననాటి నుండే శివాజీ తల్లిని తులనాడడం వల్ల వీరికి దూరంగా ఉంటూ, శివాజీ తన తల్లిని తులనాడడం వల్ల శివాజీ తల్లిని తులనాడడం వల్ల తల్లి వద్దనే శివాజీ పెరిగి పెద్దవాడయ్యాడు. విలువిద్యలు అన్నీ కూడా తన తల్లి దగ్గరనే నేర్చుకున్నాడని మనం గమనించవచ్చు. శివాజీ ఫిబ్రవరి 19 క్రీస్తు శకం 1630న జునార్ సమీపంలోని శివనేరు దుర్గంలో ఈయన జన్మించాడు. ఈయన తల్లి జీజీయాబాయి మంచి వీరవనిత. ఈమె ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి గొప్ప యోధురాలుగా మనం చెప్పవచ్చు. జీజీయాబాయి మంచి భక్తిపరురాలు. ఈయన సంరక్షకుడు దాదాజీ కొండాదేవ్. శివాజీ తండ్రి సంరక్షణలో లేకపోవడం వల్ల
దాదాజీ కొండాదేవ్ అనేటువంటి గురువు వద్ద ఇతను పెరిగి పెద్దవాడయ్యాడు. దాదాపుగా శివాజీకి అన్ని విద్యలు నేర్పిన వారు దాదాజీ కొండదేవుగానే చెప్పవచ్చు. శివాజీ సమర్థ రామదాసు వద్ద స్ఫూర్తి పొంది ఆయనను గురువుగా స్వీకరించాడు. శివాజీ సమర్థ రామదాస్ దగ్గర స్ఫూర్తి పొంది ఆయనను గురువుగా స్వీకరించాడు. ఈ సమర్థ రామదాసు దాసబోధ అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. సమర్థ రామదాసు దాసబోధ అను గ్రంథాన్ని రచించాడు. క్రీస్తు శకము 1646లో శివాజీ మొదటగా తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. అయితే ఇక్కడ మనము శివాజీ మావలీలను ఏకం చేసి, మావలీలు అంటే అక్కడ ఉన్నటువంటి కొండ జాతీయులు అని అర్థం. శివాజీ మావలీలను ఏకం చేసి ఆయన 1646లో తోరణ దుర్గాన్ని ఆక్రమించాడు. ఇది ఆయన యొక్క మొదటి విజయంగా మనం చెప్పవచ్చు. శివాజీ క్రీస్తు శకం 1668లో చెకన్, కొండన, కులందర్, సూపారా, బారామతి ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. చెకన్, కొండన, సూపారా, బారామతి ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది క్రీస్తు శకం 1648లో, అనగా మొదట తోరణ దుర్గాన్ని ఆక్రమించిన 2 సంవత్సరముల తర్వాత ఈ మిగిలిన ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు. అవే ఈ చెకను, కొండన, కులందర్, సూపారా, బారామతిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితులలో శివాజీ ఈ కోటలను ఎదిరించి కోటలను ఆక్రమిస్తున్నటువంటి తరుణంలో బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి, ఆనాటి బీజాపూర్ను పరిపాలిస్తున్న సుల్తాన్ అయిన రెండవ ఆదిల్ షా శివాజీని ఓడించడానికి అతి క్రూరుడైన అఫ్జల్ ఖాను అను సైన్యాధిపతిని మరాఠా సామ్రాజ్యం మీదికి పంపాడు. ఈ అఫ్జల్ ఖాన్ పురందర్లోని విఠల్ స్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసి ప్రతాప్గఢ్ కోటను ముట్టడించాడు. అయితే ఈ బీజాపూర్ దర్బారులో అఫ్జల్ ఖాను ఒక ప్రగల్భాలు పలికినట్టు మనం చూస్తుంటాం. శివాజీని నేను గుర్రము మీది నుండి దిగకుండానే అతనిని వధిస్తాను అని శపథం చేసినట్టు మనం వింటున్నాం. అయితే ఎప్పుడైతే అఫ్జల్ ఖాను విఠల్ స్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసి ప్రతాప్గఢ్ కోటను ముట్టడించాడో, ఆ ముట్టడించిన తదుపరి అఫ్జల్ ఖాన్ను కృష్ణాజీ భాస్కర్ అనేటువంటి వ్యక్తిని శివాజీ వద్దకు రాయబారిగా పంపాడు. అప్పుడు శివాజీ ఎలాంటి ఆయుధాలు లేకుండా ప్రతాప్గఢ్ కోటను ముట్టడించి అఫ్జల్ ఖాన్ను వధించినట్టు మనం చూస్తున్నాం. పులిగోర్లు ధరించి అఫ్జల్ ఖాన్ను వధించినట్టు మనము చూస్తున్నాం. అయితే క్రీస్తు శకం 1664లో సూరత్ పట్టణంపై శివాజీ దాడి చేశాడు. రాజా జైసింగ్ పురందరి కోటను
ముట్టడించాడు. ఇలాంటి పరిస్థితులలో రాజా జైసింగ్ పురందర్ కోటను ముట్టడించిన తరుణంలో శివాజీ సైన్యము కొంత బలహీనపడడంతోనే శివాజీ పురందర్ సంధిని చేసుకోవలసి వచ్చింది. ఈ పురందర్ సంధి క్రీస్తు శకం 1665లో జరిగింది. ఇది శివాజీకి రాజా జైసింగ్తో పురందరం సంధి కుదుర్చుకున్నాడు. ఈ రాజా జైసింగ్ మొఘలుల యొక్క సేనాధిపతిగా చెప్పుకోవచ్చు. శివాజీ మొఘలాయులకు 23 కోటలను, మిగిలిన 12 కోటలు తన ఆధీనం 23 కోటలను వారికిచ్చి మిగిలిన 12 కోటలను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. ఈ క్రీస్తు శకం 1616లో శివాజీ తన కుమారుడైన శంభూజీతో సహా ఆగ్రా వెళ్ళి ఔరంగజేబును సందర్శించినట్టు మనం చూస్తున్నాం. క్రీస్తు శకం 1666లో తన కుమారుడైన శంభూజీతో సహా కలిసి ఆగ్రా వెళ్ళి ఔరంగజేబును ఆయన సందర్శించాడు. అయితే ఔరంగజేబు 5000 మన్సబు హోదాను శివాజీకి ఇవ్వబోగా 5000 మన్సబు హోదాను శివాజీకి ఇవ్వబోగా శివాజీ దానిని వ్యతిరేకించి తిరుగుబాటు చేశాడు. దీనితో శివాజీ వారిద్దరిని తండ్రి కొడుకులను శంభూజీని శివాజీని ఖైదీ చేశాడు. కానీ శివాజీ ఖైదు నుండి తప్పించుకొని ప్రయాగ, కాశీ, గయా క్షేత్రాల మీదుగా గోల్కొండ రాజ్యంలో ప్రవేశించి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు చేరాడు. ఎక్కడి నుండి? మొఘలు ఖైదు నుండి తప్పించుకొని. అయితే శంభూజీకి 5000 మన్సబు హోదాను ఇచ్చినట్టు 5000 మన్సబు హోదాను ఔరంగజేబు ఇచ్చాడు. అయితే క్రీస్తు శకం 1674లో రాయ్గఢ్ దుర్గంలో శివాజీ పట్టాభిషేకం చేసుకున్నాడు. శివాజీ పట్టాభిషేక సమయంలో ఛత్రపతి అనేటువంటి బిరుదు ధరించాడు. తన సామ్రాజ్యానికి స్వరాజ్యం అన్న పేరు పెట్టాడు. ఛత్రపతి అనేటువంటి బిరుదు ధరించి తన సామ్రాజ్యానికి స్వరాజ్యం అన్న పేరు పెట్టుకున్నాడు శివాజీ. శివాజీ కాశీ బ్రాహ్మణుడైన గార్గభట్టు శివాజీ పట్టాభిషేక సమయంలో కాశీ బ్రాహ్మణుడైనటువంటి గార్గభట్టు ఈ పట్టాభిషేక మహోత్సవానికి స్వయంగా వచ్చినట్టు సందర్శించినట్టు తన గ్రంథంలో రచించాడు. క్రీస్తు శకం 1677లో కర్ణాటక అధిపతి అయిన షేర్ ఖాన్ను ఓడించి క్రీస్తు శకము 1677లో కర్ణాటక అధిపతి అయిన షేర్ ఖాన్ను ఓడించి శివాజీ తూర్పు కోస్తా ప్రాంతాన్ని ఆక్రమించాడు. శివాజీ క్షత్రియ కులవంశ సింహాసనాధీశ్వర మహారాజు ఛత్రపతి శకకర్త వంటి బిరుదులు స్వీకరించాడు. శివాజీకి ఉన్న బిరుదులు ఏమిటి అంటే క్షత్రియ కులవంశ సింహాసనాధీశ్వర మహారాజా ఛత్రపతి శకకర్త
వంటి బిరుదులు శివాజీ ధరించాడు. శివాజీ క్రీస్తు శకం 1680లో మరణించాడు. శివాజీ క్రీస్తు శకం 1680లో మరణించాడు. అంటే యుద్ధంలో కాదు, క్యాజువల్గానే శివాజీ మరణించాడు. శివాజీ పరిపాలనా విధానాన్ని మనం ఒకసారి గమనిద్దాం. శివాజీ తన సామ్రాజ్యాన్ని ప్రాంతాలను పరగణాలుగా, పరగణాలను తరఫులను గ్రామాలుగా విభజించాడు. అంటే కొన్ని గ్రామాల సమూహమే తరఫుల సమూహమే పరగణాలుగా, పరగణాల సమూహమే ప్రాంతాలుగా శివాజీ తన సామ్రాజ్యాన్ని అంటే పరిపాలనా సౌలభ్యం కోసం తన ప్రాంతాన్ని విభజించాడు. శివాజీ పరిపాలనలో అతి ముఖ్యమైనటువంటి అధికార గణము అష్టప్రధానులు అనేటువంటి పాలకవర్గము అతి ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. అష్టప్రధానులు 8 మంది మంత్రులతో కూడుకున్నటువంటి అధికార గణము శివాజీ పరిపాలనలో ఉండేది. వీళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగినప్పటికీ వీరు అంతిమంగా రాజే అంతిమ నిర్ణయము తీసుకునేవాడు. కానీ వీరి సలహాలను కూడా రాజు స్వీకరించేవాడు, ఛత్రపతి స్వీకరించేవారు. కాబట్టి ఛత్రపతి శివాజీకి పరిపాలనలో బాగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి అధికార గణము అష్టప్రధానులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ అష్టప్రధానులలో మొదటివారు పీష్వా. ఈ పీష్వా అంటే ప్రధానమంత్రి పదవితో సమానంగా మనం చెప్పుకోవచ్చు. ఈయన ప్రైమ్ మినిస్టర్, మిగిలిన మంత్రులపై ఇతను అజమాయిషి కలిగి ఉండేవాడు. రెండవ అతను అమాత్య. ఈయన ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రిగా మనం చెప్పుకోవచ్చు. దేశ ఆదాయ, ఖర్చులు, పన్నులు మొదలగునవి ఆర్థికపరమైన అంశాలపై ఇతను పర్యవేక్షణ జరిగించేవాడు. మూడవ అతను మంత్రి. మొదటివారు పీష్వా, రెండవ అతను అమాత్య, మూడవ అతను మంత్రి. ఇతను రాజుకు ఆంతరంగిక వ్యవహారాలను పర్యవేక్షించేటువంటి మంత్రిగా మనం చెప్పవచ్చు. నాలుగవ అతను సచివ. సచివ అంటే ఇతను అధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. ఐదవ అతను సుమంత్. సుమంత్ అనగా విదేశీ కార్యదర్శిగా మనం చెప్పుకోవచ్చు. అంటే విదేశీ పక్క రాష్ట్రాలతో ఉన్నటువంటి సంబంధాలని, అక్కడ జరిగేటువంటి విషయాలను, విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఇతను సేకరించేవాడు. ఆరవ అతను సేనాపతి. ఈయన సర్వసైన్య అధ్యక్షుడిగా మనం చెప్పవచ్చు. ఏడవ అతను పండితరావు. ఈయనే దాన ధర్మాల శాఖ మంత్రిగా మనం చెప్పవచ్చు. ఇతనినే దానాధ్యక్ష అని కూడా పిలుస్తాం. పండితరావును ధ్యానాధ్యక్ష అని కూడా పిలుస్తాం. ఇక చివరివాడు న్యాయాధీష్. ఇతను 8వ ప్రధానమంత్రి. ఈయనను న్యాయాధీష్ అంటాము. ఇతను న్యాయమూర్తిగా చెప్పవచ్చు. రాజే అంతిమ న్యాయమూర్తి అయినప్పటికీ ఇతని సలహాను కూడా స్వీకరించేవాడు. ఇది శివాజీ యొక్క అష్ట ప్రధానులు. ఇకపోతే మహారాష్ట్రులు.
మహారాష్ట్రుల చరిత్రను కొంత చూద్దాం. క్రీస్తు శకం 1698లో రాజారాంను జుల్ఫికర్ ఖాన్ జింజీ వద్ద ఓడించాడు. ఈ రాజారాం సతారాకు పారిపోయి తిరుగుబాటు చేశాడు. క్రీస్తు శకం 1707లో 1వ షా ఆలం సాహు మహారాజును విడుదల చేయడంతో సాహు మరియు తారాబాయిల మధ్య అంతర్యుద్ధం చెలరేగింది. ఈ అంతర్యుద్ధం చెలరేగిన సమయంలో బాలాజీ విశ్వనాథ్ సాహు మహారాజుకు విజయానికి ఎంతో చేయూతను అందించాడు. దీంతో బాలాజీ విశ్వనాథుణ్ణి సాహు మహారాజు తన పీష్వాగా నియమించాడు. సాహు మహారాజుని తన పీష్వాగా నియమించాడు. ఇప్పుడు మనము పీష్వాల యుగం. సాహు మహారాజు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఫోటోలో ఉన్నటువంటి మహనీయుడు సాహు మహారాజుగా చెప్పవచ్చు. ఈ సాహు మహారాజు మరాఠా సామ్రాజ్యాన్ని ఛత్రపతి శివాజీ యొక్క కుమారుడు మరాఠా సామ్రాజ్యాన్ని బలోపేతం చేసిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. సాహు మహారాజు తర్వాత పీష్వాల యుగంగా, పీష్వా అనేటువంటి పదవి ప్రధానమంత్రిగా, ఇది వంశపారంపరైనటువంటి పదవిగా సాహు మహారాజు తన వీలునామాలో చెప్పుకున్నాడు. పీష్వాల యుగంలో మనకిక్కడ మొదటి బాలాజీ విశ్వనాథ్ కనిపిస్తున్నాడు, తర్వాత బాజీరావు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకి బాలాజీ విశ్వనాథ్ తర్వాత సదాశివరావు బానును కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మొదటగా బాలాజీ విశ్వనాథం క్రీస్తు శకం 1714 నుండి 1720 మధ్యకాలంలో పరిపాలన చేశాడు. అంటే సాహు మహారాజుకు ప్రధానమంత్రిగా పీష్వాగా పనిచేశాడు. ఈయన మొదట్లో మహారాష్ట్ర సైన్యంలో బాలాజీ విశ్వనాథ్ కార్మూన్గా పనిచేశాడు. దయచేసి ఇక్కడ కర్నూలుగా పడింది, కార్మూన్గా పనిచేశాడు. సాహుకు అంతర్యుద్ధంలో సహాయపడి విజయాన్ని అందించడం ద్వారా ఇతను రాజ్యానికి పీష్వా అయ్యాడు అని చెప్పొచ్చు. ఇక్కడ భీష్మా అని పడింది, దయచేసి దాన్ని కరెక్షన్ చేసుకోండి. పీష్వాగా పైన కర్నూలు అని పడింది, అక్కడ కర్మూన్గా పనిచేశాడు. ఇక్కడ పీష్వా అయ్యాడు. విశ్వనాథ కాలం నాటికి మరాఠా సామ్రాజ్యంలో పీష్వా పదవికి చాలా విలువ పెరిగింది అని చెప్పవచ్చు. పీష్వా అంటే డిప్యూటీ చక్రవర్తిగా భావించవచ్చు. అంతటి అధికార పరిధి కలిగినటువంటి పదవి పీష్వా. చక్రవర్తి అంతటి పరిధి కలిగినటువంటి పదవి పీష్వా పదవిగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే మొదటి బాజీరావు, ఇతనినే 1వ బాజీరావు అని అంటాం. ఇతను పీష్వాలలో 2వ వాడిగా మనం చెప్పుకోవచ్చు, 2వ పీష్వాగా మనం చెప్పుకోవచ్చు. ఇతను బాలాజీ విశ్వనాథ్ కుమారుడిగా మనం చెప్పవచ్చు. ఈయననే ఈ ఫోటోలో కనిపిస్తున్న ఒకటే వ్యక్తి మొదటి బాజీరావు, అయితే ఇతను 2వ పీష్వాగా చెప్పుకోవచ్చు. ఈ మొదటి బాజీరావు క్రీస్తు శకం 1720 నుండి 1740 మధ్య కాలంలో పీష్వాగా పనిచేశాడు. ఇతను బాలాజీ విశ్వనాథ్ తర్వాత వచ్చినటువంటి బాలాజీ విశ్వనాథ్ కుమారుడిగా మనం చెప్పచ్చు. ఈయన గొప్పతనం ఏమిటి అంటే ఈయన మరాఠా సామ్రాజ్యవాద సిద్ధాంతాన్ని అమలుపరిచాడు.
అంటే మరాఠాలను అందరినీ ఏకం చేసి ఒక విస్తృతమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని ఈయన అమలుపరిచాడు. ఇతనిని రెండవ మరాఠా సామ్రాజ్యకర్తగా ప్రసిద్ధి చెందాడు. ఇతను రెండవ మరాఠా సామ్రాజ్యకర్తగా ప్రసిద్ధి చెందాడు మొదటి బాజీరావు. అందుకనే ఇతని ఫోటోలో మనము యుద్ధతంత్రంలో ఉన్నట్టు సామ్రాజ్యకర్తగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ఫోటోను మనం చూడవచ్చు. అందుకే ఇతనిని రెండవ మరాఠా సామ్రాజ్య నిర్మాత అంతటి బిరుదు ఇతను సంపాదించుకున్నాడు, ప్రసిద్ధికెక్కాడు. ఈయన హిందూపద్ పాదుషాహీగా అనగా హిందూ సామ్రాజ్యం నిర్మించ రూపకల్పన చేశాడు. మొదటి బాజీరావు ఇతను హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించడానికి రూపకల్పన చేసిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. క్రీస్తు శకం 1739లో మహారాష్ట్రలో పోర్చుగీసు వారిని ఓడించి సాల్సెట్టి బేసిన్ దీవులను ఆక్రమించారు. క్రీస్తు శకము 1739లో మహారాష్ట్రలో విదేశీయులైనటువంటి పోర్చుగీసు వారిని ఓడించి సాల్సెట్టి బేసిన్ను వీళ్ళు ఆక్రమించారని చెప్పవచ్చు. ఈ విజయానికి మొదటి బాజీరావు కృషి ఎంతగానో తోడ్పాటు అయింది అని మనము చెప్పుకోవచ్చు. ఈయన క్రీస్తు శకం 1740లో ఈయన మరణించాడు. క్రీస్తు శకం 1740లో మొదటి బాజీరావు మరణించాడు. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి రెండవ బాజీరావు లేదా రెండవ బాలాజీ అని పిలుస్తాం. రెండవ బాజీరావు లేదా రెండవ బాలాజీ లేదా నానా సాహెబ్ అని కూడా అంటారు. ఈయన ఒకటవ బాజీరావు తర్వాత బాలాజీ బాజీరావు ఈయన మూడవ పీష్వా అయినట్టు మనం చెప్పుకోవచ్చు. ఈయన కాలంలోనే క్రీస్తు శకం 1749లో సాహు మహారాజు మరణించాడు. ఈ సాహు తన వీలునామాలో సర్వ హక్కులను పీష్వాకు ప్రసాదించాడు. సాహు మహారాజు చనిపోతున్నటువంటి సమయంలో రాజ్యానికి ఉన్నటువంటి సర్వ హక్కులను పీష్వాకు బదిలీ చేస్తున్నట్టు, పీష్వాకు ప్రసాదిస్తున్నట్టు తన వీలునామాలో రాసుకున్నాడు. బాలాజీ బాజీరావు తారాబాయి చేసిన తిరుగుబాటును అణచివేశాడు. ఈయన తన సైన్యంలో మహారాష్ట్రులు కాని వారిని కూడా చేర్చుకున్నారు. క్రీస్తు శకం 1790లో సదాశివరావు ఉదయగిరి యుద్ధంలో హైదరాబాద్ నిజాం అయినటువంటి నిజాం అలీని ఓడించి బీజాపూర్, ఔరంగాబాద్, బీదర్లను ఆక్రమించాడు. సదాశివరావు ఈయన తర్వాత బాజీరావు తర్వాత వచ్చిన సదాశివరావు ఈయన 1790లో ఉదయగిరి యుద్ధంలో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఉదయగిరి యుద్ధంలో హైదరాబాద్ నవాబు అయినటువంటి నిజాం అలీని ఓడించి బీజాపూర్, ఔరంగాబాద్, బీదర్లను ఈయన ఆక్రమించాడు. ఇకపోతే మూడవ పానిపట్టు యుద్ధం. మూడవ పానిపట్టు యుద్ధము జనవరి 14, 1761 ఏడీలో జరిగింది. ఏడి అంటే ఇక్కడ క్రీస్తు శకం, అన్నా డోమిని అని అర్థం, క్రీస్తు శకం. మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే జనవరి 14, 1761. ఈ యుద్ధంలో మహారాష్ట్రుల వంశస్థులలో అనేక మంది దుర్మరణం పాలు అయ్యారు. చాలామంది ఈ మరాఠా వంశస్థులు చనిపోయారు. పీష్వా కుమారుడైన విశ్వాసరావు మరియు సదాశివరావు బావోలు యుద్ధభూమిలో నేల కొరిగారు.
ఈ పానిపట్టు యుద్ధంలో. నానా ఫడ్నవీస్, మహాదాజీ సింధియాలు తప్పించుకోగలిగారు. ఈ యుద్ధ భూమి నుండి నానా ఫడ్నవీస్, మహాదాజీ సింధియాలు తప్పించుకోగలిగారు. ఈ అపజయం తర్వాత జూన్ 22, 1761లో జూన్ 22, 1761లో పూణే వద్ద గుండెపోటుతో బాజీరావు మరణించాడు. పూణే వద్ద గుండెపోటుతో బాజీరావు మరణించాడు. 1వ మాధవరావు 4వ పీష్వా అయ్యాడు. 1వ మాధవరావు 4వ పీష్వా అయ్యాడు. ఇకపోతే క్రీస్తు శకం 1789 నాటికి మహాదాజీ సింధియా ఢిల్లీ చక్రవర్తి 2వ షా ఆలంను తన చేతుల్లోకి తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. 2వ షా ఆలము క్రీస్తు శకం 1789 నాటికి మరాఠాల మాట వినేటువంటి స్థాయికి తీసుకురాగలిగారు అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మరాఠాల కాలంలోని పీష్వాలను మనం చూద్దాం. వరుసగా పీష్వాలను మనము గమనిద్దాం. మరాఠా కాలంలో ఉన్నటువంటి పీష్వాలను, వాళ్ళ కాలక్రమానిక పట్టికను మనం ఇక్కడ పరిశీలన చేద్దాము. మొదటి పీష్వా బాలాజీ విశ్వనాథం. ఇతను మొట్టమొదటి పీష్వాగా పనిచేశాడు. బాలాజీ విశ్వనాథం ఇతను మొట్టమొదటి పీష్వాగా పనిచేశాడు. క్రీస్తు శకం 1773 నుండి 1780 వరకు మరాఠాల పీష్వాగా ఇతను సేవలు అందించాడు. ఇతనికి సేనకర్త అనే బిరుదు కలదు. ఇకపోతే 2వ పీష్వా మొదటి బాజీరావు. ఇతను 1720 నుండి 1740 మధ్యకాలంలో పీష్వాగా మరాఠాకు సేవలు అందించాడు. 3వ అతను బాజీరావు. ఈయన 1740 నుండి 1761 మధ్యకాలంలో మరాఠా సామ్రాజ్యానికి పీష్వాగా సేవలు అందించాడు. 4వ అతను మాధవరావు. ఈయన 1761 నుండి 1772 వరకు పనిచేశాడు. నారాయణరావు 1772 నుండి 1773 వరకు పీష్వాగా సేవలు మరాఠా సామ్రాజ్యానికి అందించాడని చెప్పవచ్చు. ఇకపోతే 6వ అతను మాధవరావు నారాయణన్. ఈయన 1773 నుండి 1795 మధ్యకాలంలో సేవలు అందించాడు. చివరి పీష్వా 2వ బాజీరావు. ఈయన 1795 నుండి 1818 మధ్యకాలంలో సేవలు అందించాడు. మొత్తంగా 7 మంది పీష్వాలు మరాఠా సామ్రాజ్యానికి సేవలు అందించిన వారిగా మనం చెప్పుకోవచ్చు. వీరితోని మనకి మరాఠా చరిత్ర ఛత్రపతి శివాజీతో ప్రారంభమై పీష్వాలతో మనకి ముగుస్తుంది అని చెప్పుకోవచ్చు. దీంతో మరాఠా చరిత్ర మనకి సమాప్తమైనదిగా భావింపవచ్చు.